నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? మీస శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? వ్యవసాయదారుని, వ్యవసాయం చేస్తా. ఎక్కడ ఉంటారు మీరు? మాది కనుకుల, సుల్తానాబాద్ మండలం కనుకుల. ఇక్కడ పెద్దపల్లిలో ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ పెద్దపిల్ల ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి. దీనిలో ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు. మాకు రైతు అంటే రైతును అన్ని విధాలు ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ గారి కిట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్ని విధాల రైతులను ముందంజలో ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారే. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన సంది రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, ఇది లేదు. ఆడోళ్లకు 2500 ఇస్తామన్నారు, అవి ఇయ్యలేదు. మహిళలను అన్ని ఒక ఫ్రీ బస్ అని పెట్టి మొగోళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆడోళ్ళు కొట్టుకొని ఇది అవుతారు. భర్తలకు భార్యలు అన్నం పెట్టకుండా అండి పెట్టకుండా వాళ్ళు ఫ్రీ బస్ తోటి ఇదే ఊరూరు తిరుగుతారు. కానీ మా రైతులు మేము అన్ని విధాలా కష్టపడతాం. ఆడోళ్లకు భార్య భర్తలు లొల్లి పెట్టించే ప్రభుత్వం వచ్చింది. మమ్మల్ని అయితే ఏనాడు ఇంత అధ్వానం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గదే గోసపడ్డాం, మళ్ళీ ఇప్పుడు గదే గోసపడతాను. టీఆర్ఎస్ ప్రభుత్వం కడుపుసల్లగా మాకు అన్ని విధాలు ఆదుకున్నది. మేము కరెంటు కానీ, నీళ్లకు కానీ, దేనికి కానీ మేము అన్ని విధాల ఇదైనాం. కానీ ఇప్పుడు అరిగోస పడతాను. ఈసారి ఎట్లయినా మంచిదే. మళ్ళీ అడిగే నాదులు లేకుండా అయిపోతాడు వీళ్ళనే గెలిపిస్తే. ఏదో కొత్తది వింత, పాతది రోత అని అనుకున్నాం. కానీ పాతదే మంచిది. ఈ కొత్తది మమ్మల్ని సర్వం ముంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మేము మా రైతుల గుండెల మాత్రం ఈసారి మమ్మల్ని ప్రభుత్వాన్ని మాట్లాడి హక్కుల గురించి పోరాడాలంటే ఒకసారి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అతనే బాగుంటుందని ఆలోచనలో మేము అనుకొని అందరం కారు గుర్తుకి వేయాలని మా నిర్ణయంగా మేము అనుకుంటాను. మా దగ్గర ఇక్కడ కారు గుర్తుకి అంటే మీరు టీఆర్ఎస్ తరపున, మరి ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? టీఆర్ఎస్ దాదాపుగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్మిక బిడ్డ ఈ అందుబాటులో ఉండేటోడు, ఆయన ఎవరో ధనికులు, వాళ్ళ తాత ఇదే, వాళ్ళ తండ్రి, వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలే. వాళ్ళు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలకు పోయి చేస్తారు, చలామణి చేస్తారు. ఇది అట్లా కాదు. కార్మికుడు, ఉద్యమ నాయకుడు, మొదటి నుంచి కష్టపడ్డోడు, రైతుల బాధ తెలిసినోడు, మనిషిని నొప్పి అనే వ్యక్తి, అనుకూలమైన వ్యక్తి. ఒకసారి ఈశ్వరన్న మంచి వ్యక్తి అని అందరు జనాలు, మా రైతులు, మేము కర్షకులు అందరూ అదే ఆలోచనలు ఉన్నారు. కూలీలు కానీ రైతులు కానీ అందరూ అదే ఉద్దేశంతో ఒకసారి కారు గుర్తుకు వేయాలనే ఉద్దేశంతో అనుకుంటాను. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది మరి? మెజార్టీ అంటే మేడం మాకు ఇక అందాదా గెలవాలి అనే ఉద్దేశం ఉన్నది. ఇక మెజార్టీ అంటే మనం మొత్తం ఒక 4-5 కాన్స్టిట్యుయెన్స్ ఎమ్మెల్యేల పరిదాయ మనం ఏం చెప్పగలుగుతాం. మొత్తం మీద అయితే గెలుస్తారనే ఆలోచనలో ఉన్నది. ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ పోటీ ఉంది? ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పెద్ద ఏం లేదు. ఈ రెండు పార్టీలలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. ఏ నమ్మకంతో బీఆర్ఎస్ గెలుస్తుంది? అయితే మాకు ఏ నమ్మకం అంటే అన్ని విధాల మమ్మల్ని ఆనాడు రైతు గోస చూసి రైతును ఆదుకున్న ప్రభుత్వం కాబట్టి రైతులకు కడుపులో మంట మండుతుంది. రైతును అసలు ఏ విధంగా చూస్తలేడు. కరెంటు చక్కగా ఉండలేదు, నీళ్లు లేక పొలాలు ఎండిపోయిన రైతులు ఉన్నారు. రైతుకు రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. ఎవరికో తూతూ మంత్రంగా ఒకలో ఇద్దరికో వేసిరు అంతే. కానీ కడమ రైతులందరికీ విలువల దళడిస్తారు. మేము ఏనాడు కూడా రైతులు మాకు రైతు బంధు కావాలని అప్లికేషన్ పెట్టుకోలే, రైతు బీమాలు కావాలని అప్లికేషన్ పెట్టుకోలే. మహిళల పిల్లలకు, ఆడపిల్లలకు రైతు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కావాలని మేము అప్లికేషన్ పెట్టుకోలే. అన్ని విధాలు మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారే. అన్ని విధాలు మాకు ముందుండి పనిచేసిన వ్యక్తి తానే. ఒక్కోసారి గెలవాలి, మంచిగా ఉంటుంది, మా హక్కుల గురించి పోరాడతారు. మళ్ళీ వాళ్ళే గెలిస్తే ఎవరు ఉత్తరించేటోళ్ళు ఉండరనే ఆలోచనతో మేము అందరం అనుకుంటున్నాం రైతులు.